అందరికీ నమస్కారం. జై కల్కి భగవాన్. అయితే ఇక్కడ నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ అనే ప్రవీణ్ కుమార్ గారి ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన. అయితే ఆ ఇంటర్వ్యూలో మతం మార్చమని బైబిల్లో ఎక్కడ లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభు బాగు చేస్తాడు, మేము ప్రార్థన చేస్తే బాగవుతుంది అని అన్నప్పుడు నేను కౌంటర్గా ఏమి ఇచ్చినానంటే, మరి అంత బాగా చేసినప్పుడు మీరెందుకు హాస్పిటల్ పోతున్నారు అని చెప్పిన. సో ఆ టిఎస్ కుమార్ గారు నాకు కౌంటర్ వీడియో చేసిండ్రు. మరి ఆయన ఎక్స్ప్లెనేషన్లో ఎంత కరెక్ట్ ఉందో, మరి మన ఎక్స్ప్లెనేషన్లో ఎంత కరెక్ట్ ఉందో మరి వ్యూవర్స్ అందరు కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి మైండ్ పనిచేయదు. క్రిస్టియన్స్ కంటేనే మైండ్ పనిచేయదు. అందులో పాస్టర్స్ అంటే అసలే పని చేయదు. ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు, కానీ మరి వాళ్ళ యేసు ప్రభు, వాళ్ళ దేవుడు, మరి వాళ్ళ బైబిలు ఏం చెప్పిండో వాళ్ళకి తెలియదు. ఆయన కౌంటర్ ఇచ్చిన వీడియో కూడా మీకు స్క్రీన్ మీద వస్తుంది, చూడండి ఒకసారి. బైబిల్లో కూడా మతం మార్చడం లేదు కదా. నాకు తెలిసి మా నాన్నమ్మ ఏం చెప్పిందంటే, ఇంగ్లీష్ వాళ్ళు కూడా మతం మార్చలేదు, జస్ట్ హెల్ప్ చేసిండ్రు. మన దగ్గర ఏమైతుందంటే వీళ్ళు ఇందులోకి వెళ్ళిపోయి అంటే క్రిస్టియానిటీకి వచ్చేసి వీళ్ళు మతం మారుస్తున్నారు. ఈ ఏ పాస్టర్ని చూసినా కానీ యేసు ప్రభుని నమ్ముకోండి మీకు మంచి జరుగుతుంది. నేనేం అడుగుతున్నా అంటే, అంత మంచి జరిగినప్పుడు నువ్వెందుకు హాస్పిటల్ పోతావు? ప్రార్థన చేస్తే సరిపోతుంది, ఎటువంటి వైద్యం అవసరం లేదు, ఆ ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పి బైబిల్ చెప్పలేదు. ప్రార్థనే, వైద్యం కూడా దేవుడు ఇచ్చిందే. కాబట్టి ఆ వైద్యం అవసరం లేదని బైబిల్ ఏం చెప్పలేదు అయ్యా. కాబట్టి బైబిల్ సరిగ్గా చదువు, 30 సార్లు చదవటం కాదు, సరిగ్గా చదువు, మంచి చదువు అర్థమవుతుంది. హిందూ గ్రంథాల నుండి ఒక ప్రశ్న అడుగుతాం, మీరు సమాధానం చెప్పాలి. మీకు నిజంగా దమ్ము, శక్తి సామర్థ్యాలు ఉంటే, మీరు సనాతన ధర్మం గొప్పదని వెళ్ళారు కదా, మరి దాని ప్రకారంగా దానిలో ఉన్న ప్రశ్న కూడా అడుగుతాను, సమాధానం చెప్పాలి. చూడండి, శివపురాణం కనుక గమనిస్తే, శివపురాణం రుద్ర సంహిత అధ్యాయం 11లో చూడండి, ఇక్కడ ఈ శివుని నమ్ముకుంటే అంటే సమస్త కోరికలు తీరుతాయి, రోగ దుఃఖములు నశిస్తాయి అని చెప్పి కూడా ఉంది. అంటే రోగాల దుఃఖాలు కూడా శివుని నమ్ముకుంటే పోతాయి అని చెప్పి రుద్ర సంహితలో ఉంది. కాబట్టి మరి మీరు వైద్యం చేసుకోవాలని అవసరమా? మీరు కూడా వైద్యం మానేసేసి శివుని నమ్ముకుంటే సరిపోద్దని మేము ప్రశ్నించగలం, కానీ అలా అయితే వైద్యుడు అవసరం లేదు కదా మీకు, మీరేమో ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోతుంది, కాళ్ళు వచ్చేస్తాయి, చనిపోయినోడు లేస్తాడు, గుడ్డోడు చూస్తాడు అని వీళ్ళు బాగా పైసలు ఇచ్చి సాక్ష్యాలు చెప్పిస్తుంటారు అనమాట. అయితే ఈ టిఎస్ కుమార్ గారికి అసలు కొంచెం తెలివి పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా ఏంటంటే, మరి నువ్వు స్వస్థపరచు, మరి హాస్పిటల్ ఎందుకు, నువ్వెందుకు డాక్టర్ దగ్గర పోతావు అని అన్నందుకు ఆయనకు కొంచెం కోపం వచ్చినట్టుంది. కానీ నిజానికి వాక్యం ఆయనకు తెలియదు, బైబిల్లో ఉన్న వాక్యం అసలే తెలియదు. ఏంటిదంటే, వైద్యుడు అసలు మరి వైద్యుడి దగ్గరికి నువ్వు ఎందుకు పోతున్నావు అన్నందుకు నాకు కొన్ని వచనాలు పంపించిండు ఆయన. అదే బైబిల్లోకి వెళ్ళి ఆయన తీసినయే నేను మళ్ళీ చెప్తా. లూకా అనే ప్రియుడైన వైద్యుడు అని బైబిల్లో రాసింది. అయితే ఈ తెలివి తక్కువ పాస్టర్లు ఎట్లున్నారంటే, లూకాను ప్రియుడైన వైద్యుడు అని బైబిల్లో రాసి ఉంటే మనం వైద్యం చేసుకోవచ్చు అని వీళ్ళకి అర్థం వస్తుందా? అక్కడ అయిన వైద్యుడు అంటే ఏంటి? ఇప్పుడు ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇంగ్లీష్ మందులు, ఆపరేషన్లు ఇవన్నీ ఉన్నాయా? వైద్యుడు అంటే ఏంది? చెట్ల రసం ఇచ్చేవాడు, కాలు ఇరిగితే బాగు చేసేవాడు, అది వైద్యుడు. మరి లూకా అనే వైద్యుడు ఉన్నాక యేసు ప్రభు వచ్చి అందరినీ స్వస్థత ఎందుకు పరిచిండు? అందరినీ స్వస్థపరిచిన అందరినీ యేసు ప్రభు మరి మీరందరూ లూకా దగ్గర పోయి వైద్యం తీసుకోండి అని చెప్పొచ్చు కదా. ఇదే తెలివి తక్కువగా డిబేట్ అంటే. వైద్యుడని ఉన్నందుకు వైద్యం చేసుకోమని కాదు అక్కడ. నీకు విశ్వాసం ఉంటే బాగైతావని యేసు ప్రభు చెప్పిండు. నీకు విశ్వాసం లేక వైద్యుని దగ్గర నువ్వు పోతున్నావు. వైద్యుని దగ్గర పోయి నీకు విశ్వాసం లేక, ఇక్కడ వైద్యుడని రాసింది కాబట్టి నేను వైద్యుణ్ణి ఆశ్రమించవచ్చు
అని బైబిల్ చెప్తుంది అని అంటుండ్రు. అసలు అది ఆయన సరిగా చదువుతుండా లేదా అనేది ఆయనకు తెలియదు. ఇది ఏంటంటే వీళ్ళు ఊహించుకుంటారు. వైద్యుడు అని రాసి ఉంది, సో మేము వైద్యుడు దగ్గర పోతాం. దశంభాగం అని రాసి ఉంది, సో దశంభాగం తీసుకుంటాం. మరి సున్నత్ అని రాసి ఉంది, సున్నత్ ఎందుకు తీసుకుంటలేరు? అదే తెలివి పని చేయాలి కొంచెం. ఎందుకంటే మనం ఇప్పుడు జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానంతోనే మాట్లాడాలి. నీకు జ్ఞానం ఉంటే మాట్లాడు, లేకపోతే నీకు కౌంటర్ వీడియో చేయాల్సిన అవసరం ఏముంది? నీకు అంత దేవుని గురించి తెలిసినవైతే. ఇక్కడ లూకా అనే ప్రియుడైన వైద్యుడు అనగానే వైద్యుని దగ్గర బొమ్మని యేసుప్రభు చెప్పిండా నీకు? చెప్పలే కదా. మరి నువ్వెందుకు హాస్పిటల్ పోతావు? జ్వరం వస్తే, ఓ క్యాన్సర్ వస్తే హాస్పిటల్ ఎందుకు పోతావు? ఇంకోటి, మొదటి తిమోతిలో రాస్తున్నది 5వ అధ్యాయం 23వ వచనంలో, ఇక మీదట నీలే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. అర్థమైందా మీకు ఈయన ఏం చెప్తుండో? ద్రాక్షారసము పుచ్చుకోమన్నందుకు అది వైద్యం అంటుండు. అది వైద్యమా? మరి నీకు కూడా జ్వరం వస్తే, క్యాన్సర్ వస్తే ద్రాక్షారసం కొంచెం పుచ్చుకొని ఇంటికాడ పండుకో. హాస్పిటల్కి ఎందుకు పోతున్నావు? మరి బైబిల్లో ఉన్న ప్రకారమే చేయాలి కదా. ఇంకోటి, ఆదికాండం 50వ అధ్యాయంలో ఒక మాట చెప్తుండు, తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనక ఆ వైద్యులు ఇజ్రాయేలీయుల సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. అయితే ఇక్కడ చూడు, ఈయనకి ఇందులో ఉన్న మీనింగ్ కూడా అర్థమైతలేదు. తన తండ్రి శవమును సిద్ధపరచవలనని, బతికున్నోని కాదు. బతికున్నోని చేస్తే వైద్యుడు అనొచ్చు. ఇడ తన తండ్రి శవమును సిద్ధపరచవలెను అని వైద్యులతో చెప్పాను. అంటే చచ్చిపోయినాక సుగంధ ద్రవ్యములు పూస్తారు, వాళ్ళని వైద్యులు అంటారు. బతికున్నోనికి వైద్యులు కాదు వీళ్ళు. చచ్చిపోతే ఆ శవాన్ని జాగ్రత్త చేయడానికి వైద్యులు. ఇంత కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ పాస్టర్ మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళకి బైబిల్ గురించి ఏం అవగాహన ఉన్నది? అసలు నీకు ఎవరు నేర్పించారు బైబిల్? ఏ స్కూల్లో చదువుకున్నావు బైబిల్? ఇంకోటి, ప్రాణము పోవుచుండగా, ఇక్కడ సామెతల గ్రంథం 31 వచనం, ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. మరి నీకు క్యాన్సర్ వస్తే ద్రాక్షారసమే, వైద్యుని దగ్గరికి ఎందుకు పోతున్నావు? ఇగో, ఏదన్నా తెలివిగల మాటలు మాట్లాడాలి. నీకు బైబిల్ రాదు, దాన్ని చదివితే ఏందో నీకు తెలియదు. నీ ప్రకారం నువ్వు ద్రాక్షారసం దాపియమన్నాడు కాబట్టి వైద్యం చేసుకోవచ్చు అని నువ్వు అంటున్నావు. నీకు విశ్వాసం లేక ద్రాక్షారసం తాగుతా అంటున్నావు, తాగు. మరి వైద్యుని దగ్గర పోతున్నావు ఎందుకు? ఇంకోటి, మన పురాణాలలో, శివ పురాణములో తీసి శివుని నమ్ముకుంటే రోగాలు పోతాయి అని బాగానే చెప్పినాం. మరి మంచిదే, అక్కడ రాసి ఉంది, మరి మీరెందుకు పోతున్నారని అడిగినాం. మరి మేము ఇంటింట తిరిగి బహిరంగ సభలు పెట్టి మీరందరూ శివుని దగ్గర రండి, మీకు రోగాలు పోతాయి, మేము శివుని పూజ చేస్తాము, మీ క్యాన్సర్ పోతుంది, మీ కళ్ళు మంచిగా అవుతాయి, మీ గడ్డ పలిగిపోతుంది, ఇవన్నీ మేము చెప్తున్నామా? లేకపోతే మీరు చెప్తున్నారా? టచ్ గడ్డ పలిగిపోవును అంటే ప్రార్థన చేస్తే క్యాన్సర్ కూడా పోవునని నువ్వు చెప్తున్నావు. మేము చెప్తలేము కదా, మాకేం అవసరం? సో నువ్వు వాదించేటప్పుడు కూడా కరెక్ట్ దాని విషయంలో వాదించాలి. టిఎస్ కుమార్ గారు, మీరు పాస్టర్ ఎట్లా అయినో నాకు తెలియదు, కానీ అసలు బైబిల్లో ఉన్న వాక్యాలే నీకు సరిగా అర్థం కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నావు? అసలు నీ కాలేజ్ ఏంది? నాకు ఒకటి చెప్పు. యేసుప్రభు ఏ బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యి వచ్చి చెప్పిండు? లేకపోతే యేసుప్రభు శిష్యులు
బైబిల్ కాలేజీకి పోయి నేర్చుకొని బైబిల్ బోధిస్తున్నారా? మరి మీకెందుకు ఈ కాలేజీలు? మీ కాలేజీలు ఎందుకంటే ఓన్లీ దశంభాగాలు ఎత్తుకోవాలి, కానుకలు ఎత్తుకోవాలి, పేద ప్రజలైన బాధితుల్ని ఎట్లా పీడించి పైసలు తీసుకోవాలనేదే మీ బైబిల్ కాలేజ్. మరి అదే బైబిల్ కాలేజ్ కరెక్ట్ అయితే యేసుప్రభు ఎందుకు బైబిల్ కాలేజ్ చేయలేదు? యేసుప్రభు శిష్యులు ఎందుకు కాలేజ్ చేయలేదు? మరి మీరందరూ బైబిల్ స్టడీస్ చేసి సర్టిఫికెట్లు తెచ్చుకొని మేము కాపర్లం, మేము పాస్టర్లం అని ఎందుకు చెప్తున్నారు? అసలు నీకు తెలివి పనిచేస్తుందో లేదో కూడా నాకు అర్థమవుతలేదు. ఏంటిదంటే మీరు మీ యేసుప్రభు పేరే చెడగొట్టుకుంటున్నారు. ఇంకోటి ఏంటిదంటే మతం మార్చమని బైబిల్లో లేదు కదా అని నేను ఒక మాట చెప్పినందుకు ఈ టిఎస్ కుమార్ గారు మరి చాలా మేధావి అనుకుంటుండో లేకపోతే ఆయన చాలా గ్రేట్ అనుకుంటుండో తెలుస్తలేదు, కానీ మరి ఇక్కడైతే బైబిల్లో తెలుగులోనే రాసి ఉన్నది. మరి ఆయనకు తెలుగు అర్థమైతలేదో అర్థమైందో కూడా మనకు తెలియదు. మతం మార్చమని లేదంటే ఆయన ఏం చెప్తుండంటే మత్తయి సువార్త 28 అధ్యాయం 18వ వచనం చెప్తున్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఓకే, కింద 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చొచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇందులో మతం మార్చమని ఎక్కడ రాసి ఉంది? సరే, ఆయన ఉద్దేశం చెప్తా. 19వ వచనంలో ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇక్కడ అసలు మీరు కొంచెం మంచిగా కూరగాయల భోజనం మంచిగా చేయాలి, ఎందుకంటే జ్ఞానం వస్తుంది. లేదా నువ్వే యేసు ప్రభుని జ్ఞానం అడగాలి, ప్రార్థన చేసుకోవాలి. మీరు చేస్తారు కదా కన్నీటి ప్రార్థన, మరి అయ్యా నాకు జ్ఞానం ఉన్నదా లేదా, నేను మాట్లాడొచ్చా లేదా అని ఒకసారి యేసు ప్రభుని అడుగు. ఏంటిదంటే సమస్త జనులను శిష్యులనుగా చేయమన్నాడు. శిష్యులుగా అంటే ఏంటి? మరి మీరంతా విశ్వాసులుగా ఎందుకు చేస్తున్నారు? శిష్యులనుగా చేయమన్నాడు కదా యేసు ప్రభు, మరి విశ్వాసులనుగా ఎందుకు చేస్తున్నావు? నువ్వు శిష్యులనుగా చేయాల్సినది పోయి విశ్వాసులను చేసి ఆ విశ్వాసుల దగ్గర పైసలు ఎత్తుకోవడం, విశ్వాసుల దగ్గర దశంభాగాలు తీసుకోవడం, వాళ్ళు ఇచ్చే పైసలతోని మీరు బతుకుతున్నారు. మళ్ళీ మీరు కాపరులు. అసలు మీకు తెలివి పనిచేస్తలేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇక్కడ మతం గురించే లేదు. ఇగో ఇక్కడ రాసింది మతం మార్చమని, ఇక్కడ మా బైబిల్లో రాసిందని ఒక మాట అనబడుతుంది. అసలు ఆ బైబిల్లో ఆ క్రిస్టియానిటీ ఒక మతమే కాదు. మరి మీ యేసుప్రభు అన్నాడు అది ఒక మంచి మార్గం అని. మరి మతం మారుస్తాను ఎందుకు అంటే ఆయన కోపం వస్తుంది. నీ మతంలో ఏమున్నది? ఇప్పుడు దాకా క్రిస్టియానిటీస్ చెప్పిన ప్రకారం మాత్రం ఈ క్రైస్తవ మతంలో దశంభాగము, కానుకలు, ఈ స్వస్థతలు తప్పించి ఏమి లేవు. మరి అక్కడ మంచి మార్గం ఏం బోధిస్తున్నారు మీరు? మీరు అట్లా ఏం బోధిస్తలేరు. మరి సమస్త జనులను శిష్యులనుగా మార్చమన్నాడు, కానీ మీరందరూ విశ్వాసులుగా ఎందుకు మారుస్తున్నారు? ఇది ఒకటి నాది పెద్ద డౌట్. ఇది శిష్యులంటే మీరు గ్రహించాలి. అసలు మీరు పాస్టరు, మరి నీకు పాస్టర్ బుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ యేసుప్రభు శిష్యులు తల్లిని, తండ్రిని, ఆస్తుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అందరినీ ఇచ్చిపెట్టి, భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి యేసుప్రభుని వెంబడించారు. అట్లా యేసుప్రభు ఆ శిష్యులకు ఏం చెప్పిందంటే సర్వలోకానికి వెళ్ళి శిష్యులనుగా తయారు చేయమన్నాడు. మరి ఆ శిష్యులు ఇంకా శిష్యుల్లాగా తయారు చేయాలి, కానీ అంటే అందరు కూడా ఆస్తులు పాస్తులు అన్నీ విడిచిపెట్టి రావాలి యేసుప్రభు కోసం.
మరి మీరు ఎందుకు సంపాదించుకుంటున్నారు? ఆ శిష్యులలో ఉన్న పేతురు సంపాదించుకున్నాడా? తోమా సంపాదించుకున్నాడా? యోహాను సంపాదించుకున్నాడా? మరి ఎవరు సంపాదించుకున్నారు? పౌలు సంపాదించుకున్నాడా? మరి మీరెందుకు సంపాదించుకుంటున్నారు? ఎందుకు అంటే మీకు అసలు జ్ఞానమే లేదు. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది. ఏమనంటే, ఈ కాపరులు మూగ కుక్కలు. ఈ కాపరులకు తిండి తప్పించి ఏమి తెలియదు. మూగ కుక్కలు, మొరగలేరు, కలలు కందురు. ఇగో యెహోవా దేవుడు ఈ కాపరులను అట్లా తిరుతున్నాడు. మీకు నిజంగా తెలివి ఉంటే అసలు ఈ క్రైస్తవంలో మీరు ఎట్లా బతుకుతున్నారో తెలియదు, కానీ మీరు మొత్తము ప్రజలని మోసం చేసే బతుకుతున్నారు. ఈ ప్రజలు మీకు ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే, మీరేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు మీకు క్యాన్సర్ పోతుందని అమాయక ప్రజల్ని పట్టుకొని చెప్పడం, మీకు బాగా అవుతుందని చెప్పడం. మరి అదే బాగా అయితే నీకున్న క్యాన్సర్ ఎందుకు పోదు? నువ్వెందుకు హాస్పిటల్ పోతున్నావు? ఇది కామన్ సెన్స్. కామన్ సెన్స్ ప్రకారంగానే మాట్లాడాలి. నీకు తోచింది వచనం వచ్చినట్టు మాట్లాడొద్దు. టిఎస్ గారు మళ్ళొక్కసారి ఈ వీడియో చూసి మీకు కూడా పంపిస్తాను. అసలు మీకు ఎంత జ్ఞానం ఉందో, మీకు ఎంత నాలెడ్జ్ ఉందో బైబిల్లో మీకే అర్థమవుతుంది. తర్వాత కామెంట్స్ రూపంలో మాకు విన్న వాళ్ళంతా మాకు కామెంట్స్ ఇవ్వండి. మరి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోండి. అన్యాయంగా హిందూ సోదరులందరూ ఆ మతములకు పోయి మిమ్మల్ని మీరు నష్టపరచుకోనకండి.